వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అస్సలు టైం కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత జగన్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. 151 నుంచి 11 సీట్లకు పడిపోవడంతో నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. ఇక మాజీ సీఎం జగన్ సైతం పెద్దగా బయటకు రావడం లేదు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు జగన్. అటు కూటమి ప్రభుత్వం మాత్రం అది మేమిచ్చేది కాదు, ప్రజల ఇవ్వాలని తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ గడప తొక్కడం లేదు. ఇలా చేస్తే ఎమ్మెల్యే పదవులకే గండ వచ్చేలా కనిపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై గురుగా ఉన్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. జగన్ తీరు ఇలాగైతే కష్టమేనని పార్టీ పెద్దల దగ్గర వాపోయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏపీలో అధికారం కోల్పోయాక మాజీ సీఎం జగన్ కేవలం తాడేపల్లి, బెంగళూరుకే పరిమితమయ్యారు. మధ్యలో గుంటూరు మిర్చి రైతులు, చిత్తూరు మామిడి రైతులను పరామర్శల పేరుతో బయటకొచ్చారు. అయితే ఈ పర్యటనల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలతో సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీల అంశంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రులు, కూటమి నేతలు సవాల్ విసురుతున్నారు. అయినా కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీకి వెళితేనే బాగుంటుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బాయ్కాట్ చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై సభలో లేవనెత్తాలని సూచించారట. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఒంటరిగా ఫైట్ చేయాలని భావించారట. అధికార పక్షం ఏకమై జగన్ పై దాడి చేసినా అందరికీ సమాధానం చెప్పగల నేర్పరి అని అన్నారట. అధినేతను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావించారు. ఆ ఎమ్మెల్యేల మాటలను హైకమాండ్ పట్టించుకోలేదని సమాచారం. ఇక చేసేదేమీ లేక సమస్యలను ప్రజలకు తెలియకుండా సైలెంట్ గా ఉండడంపై కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ చేపట్టే ఉద్యమాల్లో కొందరు పాల్గొనేందుకు ముందుకు రావడం లేదట. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటామని, అసెంబ్లీలో కాకపోతే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీకి వెళ్లకుంటే వేటు పడుతుందనే భయం కొంతమంది ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో పులివెందుల ఉప ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు అలాంటి సాహసం చేసేందుకు ఎవరు ముందుకు రావడానికి ఇష్టపడరు. ఇంకా 3.5 ఏళ్లే అధికారం ఉంది. ఈ టైంలో అప్పుడప్పుడు అసెంబ్లీ గడప తొక్కి వస్తే బాగుంటుందని కొందరు భావించినట్టు సమాచారం. అయితే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటికే పరిమితం అయినట్టు తెలుస్తోంది. జగన్ ను కాదని అసెంబ్లీకి వెళితే పార్టీకి దూరం అవ్వడమే. అలా అని వెళ్లకుండా ఉంటే వేటు పడుతుందని భయం వెంటాడుతోంది. జగన్ అసెంబ్లీకి రావడం లేదు. దాంతో ఎవరైనా శాసనసభ్యుడు 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆటోమేటిక్ గా అనర్హత వేటుపడి తన ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారన్నది కూటమి నేతల వాదన. అయితే అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకుని లీవ్ పెడితే మాత్రం సదరు సభ్యుడికి ఈ వేటు బాధ ఉండదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ తీసుకునే నిర్ణయంపైనే వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం త్వరలో తేలనుంది. అసెంబ్లీ సమావేశాల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేని సిచ్యువేషన్. అసెంబ్లీకి గతంలో జగన్ 2 ఏళ్ల పాటు గైర్హాజరయ్యారు. ఆయన పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం మానుకున్నారు. ఆనాడు జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు అని గుర్తు చేస్తున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో చివరి 2 ఏళ్ల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సభకు హాజరు కాలేదు. ఆయన మీద కూడా ఎలాంటి అనర్హత వేటు పడలేదు. ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని ఒక వాదన ఉంది. అటు చంద్రబాబు కూడా జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా జగన్ అసెంబ్లీకి రావాలని కావాల్సినంత టైం ఇస్తామని చెప్పారు. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.